ఇటు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగుల డిఏను 2.1% పెంచింది. దీంతో 50.7% ఉన్న డిఏ 52.8% చేరింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి పెరిగిన డిఏ అమల్లోకి రానుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ డిఏను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. జనవరి 2026 నుంచి 2.1% డిఏ పెంచుతూ పెండింగ్ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీలో ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్ను ఉపయోగాన్ని వినియోగించుకొని ఇంకా సంస్థ పేరును ప్రజలకు మరింత చేరువై తెలంగాణ ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని ఇంకా ప్రశంసలు పొందే విధంగా ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అందరూ శ్రమపడాలని ఈ సందర్భంగా కోరుకుంటాం.